ఉపాధ్యాయులకు, నా తోటి మిత్రులందరికీ నా నమస్కారం. నా పేరు పి ధనుష్, ఫస్ట్ బైపీసీ సిఓఈ వైరా బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మానవ జీవితానికి అత్యంత అవసరమైన గాలి, నేల, నీరు వాటికి మన మానసిక ఆరోగ్యానికి మధ్య ఉన్న సంబంధం గురించి మాట్లాడడానికి ఇక్కడ నిలబడ్డాను. ప్రకృతికి, మన శరీరానికి, మన మనసుకు మధ్య ఉన్న బంధం అది పురాతనమైనది. స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన నీరు, సారవంతమైన నేల, ఈ మూడు కేవలం మన భౌతిక అవసరాలకు మాత్రమే కాదు, మన మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మూలాలు. మొదటిగా గాలి మరియు మన మానసిక ఆరోగ్యం. నగరాల్లో పెరుగుతున్న వాహనాల పొగ కారణంగా, అలాగే పారిశ్రామిక వ్యర్థాల కారణంగా గాలి కలుషితం అవుతుంది. ఆ కలుషిత గాలిని పీల్చడం ద్వారా శ్వాసకోశ సమస్యలే కాక మెదడుపై తీవ్ర ప్రభావం పడి మానసిక ఆందోళన, ఒత్తిడి, జ్ఞాపక శక్తి తగ్గిపోవడం వంటి సమస్యలు వస్తున్నాయని పరిశోధనలో తేలింది. ఇందుకు సుస్థిర పరిష్కారంగా మనం చెట్లను పెంచడం, పచ్చదనంతో నింపడం, అలాగే కాలుష్యాన్ని తగ్గించడం వంటి చర్యలు తీసుకోవడం ద్వారా స్వచ్ఛమైన గాలి మనందరికీ లభిస్తుంది. ఆ స్వచ్ఛమైన గాలి ఉన్న ప్రదేశాల్లో నడవడం, గడపడం ద్వారా మన మనసు, మన మానసిక ఆరోగ్యం సంతృప్తి చెందుతుంది. ఇక రెండవదిగా నేల మరియు మానసిక ఆరోగ్యం. అధిక రసాయనాలు, ఎరువుల వాడకం, అలాగే పారిశ్రామిక వ్యర్థాల కారణంగా నేల సారవంతం తగ్గిపోతుంది. నేల ఆరోగ్యంగా లేకపోతే మనం తీసుకునే ఆహారంలోని పోషకాలు తగ్గి మనలోని శారీరకంగా అలాగే మానసికంగా అనారోగ్యాలు వస్తున్నాయి. కాబట్టి ఇందుకు పరిష్కారంగా మనందరం సేంద్రియ వ్యవసాయం చేయడం, అలాగే తోట పని వంటి పనులు చేస్తూ ప్రకృతితో గడపడం ద్వారా మనలోని మన మానసిక ఆరోగ్యాన్ని అది మెరుగుపరుస్తూ ఉంటుంది. ఇక మూడవదిగా నీరు, అలాగే మన మానసిక ఆరోగ్యం. పారిశ్రామిక వ్యర్థాల కారణంగా, ప్లాస్టిక్ వంటి కారణాల కాలుష్యాల చేత నీటి వనరులు నాశనం అవుతున్నాయి. ఆ కలుషితమైన నీటిని తాగడం ద్వారా మనలోని శారీరక రోగాలైన కలరా, టైఫాయిడ్ వంటివే కాక నిరంతర అనారోగ్యం కారణంగా మానసిక ఒత్తిడి పెరుగుతుంది. దీన్ని పరిష్కారంగా మనందరం నీటిని పొదుపుగా వాడుకోవడం, అలాగే కాలుష్య నివారణ చర్యలు తీసుకోవడం ద్వారా మనం స్వచ్ఛమైన నీటిని తాగగలం. అలాగే మన శరీరంలోని అధికంగా సరిగా మంచినీరు ఉంటే మనలోని కార్టిజాల్ అనే హార్మోన్ స్థాయి తగ్గి అది మన మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇలా మనందరం కూడా సుస్థిరమైన గాలి, నేల, నీరు వీటి మూడింటిని కాపాడితే అవి మన మానసిక ఆరోగ్యంపై మంచి ప్రభావం చూపుతూ ఉంటాయి. గాలి, నేల, నీరు ఈ మూడు కేవలం పర్యావరణ పరికరణ లక్ష్యం మాత్రమే కాదు, అవి మన మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మార్గాలు. కాబట్టి ఎక్కడైతే స్వచ్ఛమైన పర్యావరణం ఉంటుందో అక్కడే ఆరోగ్యవంతమైన మనసు నివసించగలుగుతుంది. కాబట్టి మనందరం మన భవిష్యత్తు తరాలకు మంచి పర్యావరణాన్ని, ప్రకృతిని అందించాలన్నా, మనందరం కూడా ప్రశాంతంగా మానసిక ఆరోగ్యంతో జీవించాలన్నా మనందరం ప్రకృతిని గౌరవిద్దాం, అలాగే సుస్థిరతను పాటిద్దాం. జై హింద్, జై భారత్.